లేకపోతే వెలుగు కానీ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు ఇది ట్రూత్ అని చెప్పి మనుషులకు తెలిసినప్పుడు చాలామంది ఆ ట్రూత్ని అంగీకరించరు. ఎందుకు అంగీకరించరు అంటే వాళ్ళకి సత్యము అర్థం కాక కాదు, సత్యం అర్థం కాక కాదు, కానీ వాళ్ళ కార్యాలని వాళ్ళు దుష్కార్యాల కింద ఒప్పుకోవాల్సి వస్తుందని, వాళ్ళు చేసేది తప్పు అని ఒప్పుకోవాల్సి వస్తుందని వాళ్ళు వెలుగు దగ్గరికి రారు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. గమనించండి, మనిషి అన్న ప్రతి ఒక్కడికి లోపలే ఉంటుంది, అంతరాత్మ ఉంటుంది. అవునా? మనస్సాక్షి ఉంటుంది. మనస్సాక్షి పనిచేసే ప్రతి మనిషికి సత్యము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సత్యాన్ని ఆటోమేటిక్గా గ్రహిస్తారు. సువార్త మనం ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళినప్పుడు, బైబిల్లో చెప్పబడే సత్యాన్ని మనం ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళినప్పుడు ఇది సత్యము అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అర్థం కాకుండా ఎవరికి ఉండదు. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు ఎట్లా దేవుడో బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం వివరించినప్పుడు ఇది సత్యము అని ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది. కానీ అది లోపల అర్థమవుతుంది. కొంతమంది దాన్ని బయటకు ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఎందుకంటే మన ఆత్మని దేవుడు సృష్టించినప్పుడు మన ఆత్మని దేవుని అది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఆత్మ దేవుని నుంచి వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా మన మనస్సాక్షి పనిచేసినప్పుడు సత్యాన్ని సత్యంగా అది అంగీకరిస్తుంది. మన లోపల అది మనకు వార్నింగ్ ఇస్తుంది. అయితే దుష్క్రియలు చేసేవాడంట వాడి క్రియలు బయటికి కనపడకుండా నిమిత్తము సత్యాన్ని వాడు ఏం చేస్తాడంట? అంగీకరించడు. అంతే రీజను. దేవుడిని ఎవరిని అంగీకరించలేదు అంటే, సత్యాన్ని ఎవరైనా అంగీకరించట్లేదు అంటే వాళ్ళకి అర్థం కాక కాదు, వాళ్ళు చేస్తున్న చెడు కార్యాలు విడిచిపెట్టలేక. అది ప్రాబ్లము. నిజంగా సత్యాన్ని ప్రేమిస్తే అది దేంట్లో కనిపిస్తుంది అంటే 21వ వచనం చదువుతారమ్మా. సత్యవర్తనుడైతే క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. చూడండి, సత్యవర్తనుడు ఏం చేస్తాడు? తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడును. అంటే సత్యవర్తనుడికి ఉండే లక్షణాలు ఏంటి? వాడు చేసే పనులు దేవుని ద్వారా జరుగుతున్నాయి అని చెప్పి బయటికి ప్రచురింపబడినట్లు, లేకపోతే బయటికి తెలియబడినట్లు వాడు ఏం చేస్తాడు? ఎక్కడికి వస్తాడంట? వెలుగు దగ్గరికి వస్తాడు. వెలుగు దగ్గరికి జనాలు రావడానికి, రాకపోవడానికి, బైబిల్లో ఉన్న సువార్తని మనుషులు అంగీకరించడానికి, అంగీకరించకపోవడానికి ఒక్కటే ఒక రీజన్ ఏంటి అంటే, కొంతమంది వెలుగుని ప్రేమిస్తారు, కొంతమంది వెలుగుని ప్రేమించరు. కొంతమంది వెలుగు సంబంధులు ఉంటారు, కొంతమంది చీకటి సంబంధులు ఉంటారు. ఎందుకు వెలుగుని ప్రేమించరు అంటే, వెలుగుని ప్రేమిస్తే వాళ్ళు చేసే కార్యాలు కరెక్ట్ కాదు అని చెప్పి ఒప్పుకోవడానికి. సో ఒప్పుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఏం చేస్తారు? వెలుగుని ప్రేమించరు. వాళ్ళు వెలుగుని ప్రేమించాలంటే దేని సైడ్ వెళ్తారు? చీకటి సైడ్ వెళ్తారు. అదొక్కటే రీజను. రవి జకరియా అని ఒక దైవజనుడిని రష్యా దేశంలో ఒక డిబేట్కి పిలిచారంట. ఏంటి డిబేట్ అంటే, రష్యా దేశంలో కమ్యూనిస్టు రాజ్యం చేసింది చాలా కాలం. అది యునైటెడ్ యుఎస్ఎస్ఆర్ కింద ఉన్నప్పుడు, సూపర్ పవర్గా ఉన్నప్పుడు, దాంట్లో ఇంటర్నల్గా వార్ జరిగి ఏమైపోయిందంటే ఆ సామ్రాజ్యం కాస్త దేనికి దానికి ఇండివిజువల్ రాజ్యాల కింద సెపరేట్ అయిపోయి, దాంట్లో చాలా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోయి, పిల్లల్లో మామూలు నైతిక విలువలు లేకుండా, మారల్ వాల్యూస్ లేకుండా చెడిపోతున్న టైంలో ఎడ్యుకేషన్ సిస్టంలో, లేకపోతే వాళ్ళు చదువుకునే చదువులో దేవుడు గురించి, ఎందుకంటే కమ్యూనిస్ట్ అనేవాడు దేవుడు నమ్మడు బేసికల్గా, దేవుని క్రియల్ని, దేవుని గురించి నా కాన్సెప్ట్ని వాళ్ళు చదువుకున్న చదువులు ఇంట్రడ్యూస్ చేయాలని ఈ దైవజనుడిని పిలిచి ఆయనతో డిబేట్లో కూర్చున్నారంట. 6 నాస్తికులను రవి జకరియా అనే ఒక దైవజనుడు కూర్చున్న తర్వాత ఈయన సత్యాన్ని మొత్తం చెప్పి 4 గంటలు 5 గంటలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళైతే ఒప్పుకోలేదంట. కానీ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళలో సీనియర్ ఒక ఆయన దగ్గర వచ్చి రవి జకరియాకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట అన్నాడంటే, ఏమన్నాడంటే, ఐ బిలీవ్ దట్ వాట్ యు ఆర్ స్పీకింగ్ ఈజ్ ట్రూ. అంటే మీరు ఏమి మాట్లాడుతున్నారో అది సత్యమని నాకు తెలుసు, కానీ బట్ ఆఫ్టర్ లివింగ్ ఫర్ 70 years విత్ ఎ లై ఇట్ ఈస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అన్నాడు. అంటే 70 ఏళ్ళు అబద్ధంతో జీవించిన తర్వాత ఇప్పుడు సత్యాన్ని అంగీకరించడం మాకు చాలా కష్టంగా ఉందన్నారంట. చాలామందికి ఇదే ప్రాబ్లము.
సత్యము బైబిల్లో ఉన్న వాక్యాన్ని తెలియజేసినప్పుడు అందరికీ ఇది సత్యం అని తెలుస్తుంది, కానీ వాళ్ళలో జీవిస్తున్న అబద్ధపు జీవితాన్ని, లేకపోతే అంతకాలం ఇన్ని సంవత్సరాలు వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని ఇది తప్పు, నేను విన్నది రైట్ అని ఒప్పుకునే ధైర్యం వాళ్ళు చేయరు. కాబట్టి వెలుగును వాళ్ళు ప్రేమించరని బైబిల్లో రాయబడి ఉంది. కానీ దేవుణ్ణి వెతకకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా, సత్యాన్ని ప్రేమించకుండా ఉంటే ఏ నష్టాలు జరుగుతాయి చూడండి. రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 21వ వచనంలోకి వెళ్ళండి. ఎప్పుడైతే సత్యాన్ని మనం ప్రేమించమో, దేవుణ్ణి మనం ఎప్పుడైతే వెతకకుండా మానేస్తామో అక్కడ కొన్ని విషయాలు జరుగుతాయి. చదువుతారమ్మా 21వ వచనం. దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి, తమ వాదముల యందు వ్యర్థులైరి అని ఉంది. గమనించండి, దేవుణ్ణి ఎరిగి కూడా దేవుణ్ణి వాళ్ళు మహిమపరచలేదంట. నిజమైన దేవుడు ఎవరో, నిజమైన దేవుణ్ణి ఎలా మహిమపరచాలో తెలుసు కూడా మహిమపరచలేదు. ఎవరు వాళ్ళు? అటువంటి వాళ్ళు మనలో ఉన్నారా లేదా? దేవుణ్ణి ఎట్లా మహిమపరుస్తాము? దేవుడు మహిమపరచాలంటే ఏం చేయాలా? దేవుడు మహిమపరచాలంటే ఏం చేయాలా? దేవునికి సాక్షులుగా జీవించాలా. దేవునికి సాక్షులుగా జీవించడం అంటే ఏం చేయాలా? కనీసం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మనం క్రైస్తవులుగా మనం కనీసం చేయాల్సిన పని ఏంటి? మినిమం థింగ్ ఏంటి క్రైస్తవులుగా మనం చేయాల్సింది? రోమియోలు 12:1 ఉంటుంది చూడండి. రోమియోలు 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని తెలుగులో ఉంది, కానీ దిస్ ఈజ్ ద రీజనబుల్ వే ఆఫ్ వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంది. దేవుణ్ణి ఆరాధించడం ఎట్లా ఆరాధించాలా? దేవునికి మహిమ ఎట్లా తీసుకురాగలుగుతాం? మనం చేయాల్సిన మినిమం థింగ్స్ ఏంటి? పరిశుద్ధమును అనుకూలమైన సజీవమైన యాగాలుగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలా. మనం జీవించాల్సిన దేవుని కొరకు, కానీ మన కొరకు కాదు అని మనకి తెలుసు. మన జీవితం మన కొరకు జీవిస్తే దేవునికి మహిమ రాదు, కానీ మన జీవితాన్ని దేవుని కొరకు జీవించిన రోజే దేవుని మనం మహిమపరుస్తామన్న విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు రండి 21వ వచనంలోకి. వారు దేవుని ఎరుగయు ఆయనను దేవునని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. దేంట్లో మహిమపరుస్తాం దేవుడిని అంటే మన శరీరంలో మనం జీవించే విధానంలో. దేంట్లో వ్యర్థులైపోయారు? కృతజ్ఞతాస్తుతులు వాదముల యందు వ్యర్థులై. ఇంగ్లీష్లో ఇమాజినేషన్స్ అని ఉంటుంది కదా, నేను దాని గురించి చెప్పాను. తెలుగులో వాదములు ఉంటుంది కదా, ఇంగ్లీష్లో వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ ఇమాజినేషన్స్లో ఏమైపోయారంట? వ్యర్థులైపోయారంట. వాళ్ళ ఆలోచనల్లో వ్యర్థులైపోయారు. ఏది మంచిదో ఏది చెడుదో వాక్యంలో రాసుంటే, ఏది చేయొచ్చో ఏది చేయకూడదో వాక్యంలో రాసుంటే, వాక్యానుసారంగా జీవించి దేవుణ్ణి మహిమపరచడం వాళ్ళకి తెలిసి చేయకుండా ఏం చేశారంట? వాళ్ళ వాదములు ఇమాజినేషన్స్ ఏమైపోయారంట? వ్యర్థులే. అప్పుడు అందుక దేవుడు ఏం చేశాడు? నెక్స్ట్ చదవండి. వాళ్ళ అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైపోయారంట. మన జ్ఞానం ఉందని చెప్పి ఎప్పుడైతే దేవుని సత్యాన్ని మనం వెతకకుండా మానేస్తామో, దేవుణ్ణి వెతకటం మనం ఎప్పుడైతే మానేస్తామో ఏం జరుగుతుందో చూడండి. బుద్ధిహీనత వస్తుంది. దాని తర్వాత ఏమవుతుంది చూడండి. వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. గమనించండి, ఎప్పుడైతే దేవుణ్ణి వెతకటం అనేది మనిషిలో పోతుందో,
ఎప్పుడైతే సత్యాన్ని ప్రేమించడం అనేది మనిషిలో పోతుందో, ఈ రెండు పోవడానికి కారణం ఏంటి? వాళ్ళ హృదయంలో వాళ్ళు తెలివిగలవాళ్ళని మనుషులు ఆలోచిస్తారని బైబిల్లో రాయబడి ఉంది. సో మనిషి ఎప్పుడైతే తెలివిగలవాడిగా ప్రవర్తించడం మొదలు పెడతాడో, బైబిల్ ఏమని రాసింది తెలుసా? తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతను వారిని దేనికి అప్పగించాడు? అపవిత్రతకి అప్పగించాడంట. ఎవరు? దేవుడు. వాళ్ళ శరీరాల్ని అవమానించుకునేటట్లు అపవిత్రతకి ఏం చేశాడు? దేవుడు అప్పగించాడు. మనం ఈ స్పోర్ట్స్ ఛానల్లో వస్తుంటాయి కదా, WWF అని కదా. ఒకళ్ళ శరీరం ఏంటి? మన శరీరం దేనికి ఆలయం కదా. శరీరాల్ని అవమానించుకుని ఒకళ్ళ శరీరాన్ని ఒకళ్ళని గాయపరుచుకునే తత్వం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? స్త్రీలను పురుషులు, పురుషుల్ని స్త్రీలు అవమానించుకోవడం కదా. స్త్రీ సంఘాలు ఏం చేస్తుంటాయి అంటే యాజిటేషన్స్ చేస్తుంటాయి. అడ్వర్టైజ్మెంట్స్లో స్త్రీలని చాలా కించపరిచేటట్టు చూపిస్తున్నారు. ఒకళ్ళు అవమానించుకునే తత్వానికి కారణం ఏంటి తెలుసా? బైబిల్లో దేవుడు ఆయన పోలికలో ఆయన స్వరూపంలో నరుల్ని సృజించాడని, స్త్రీగాను పురుషులుగాను వారిని సృజించాడని. దేవుని సృష్టిలో సమానత్వం ఉన్నప్పుడు గమనించండి, ఈక్వాలిటీ వేరు, రెస్పాన్సిబిలిటీ వేరు. సమానత్వం వేరు, దేవుడు మనకిచ్చే అధికారం వేరు. గవర్నమెంట్ దృష్టికి కలెక్టర్ అయినా ఒకటే, సామాన్య మానవుడైన ఒకటే. కాన్స్టిట్యూషన్ ప్రకారం, భారత రాజ్యాంగం ప్రకారం చట్టం దృష్టికి కలెక్టర్ అయినా కానీ సామాన్య మానవుడైనా కానీ ఇద్దరు సమానం. కానీ కలెక్టర్కి ఉన్న బాధ్యతను బట్టి ఆయనకున్న అధికారంలో మార్పు ఉంటుందేమో, కానీ వాళ్ళిద్దరు చట్టం దృష్టిలో ఏమవుతారు? సమానం అవుతారు. గమనించండి, భార్యాభర్తలు దేవుని ఎదుట సమానం. కానీ కుటుంబంలో భర్తకున్న బాధ్యతను బట్టి దేవుడు అధికారంలో హైరార్కీ ఇచ్చాడు, కానీ ఈక్వాలిటీలో ఇద్దరు ఈక్వల్. గమనించండి, రెస్పాన్సిబిలిటీని బట్టి భర్తని అధికారిగా చేశాడు. అధికారి అంటే దేవుని దృష్టిలో భర్తకి ఎక్కువ ప్లేస్ ఉన్నట్టు కాదు, భార్యకి తక్కువ ప్లేస్ ఉన్నట్టు కాదు. అవునా? దేవుని దృష్టికి స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. కానీ వాళ్ళకున్న బాధ్యతలను బట్టి దేవుడు వాళ్ళకు ఒక హైరార్కీ పొజిషన్ ఇచ్చాడు. కానీ ఫ్యామిలీలో దేవుడు చూసినప్పుడు ఇద్దరిని ఎట్లా చూస్తాడు? సమానంగా చూస్తాడు. మనం అది జాగ్రత్తగా గమనించుకోవాలా. దేవుని క్రియేషన్లో ఇన్ఈక్వాలిటీ లేదు, అంటే అసమానత్వం అనేది దేవుని సృష్టిలో లేదు. దేవుని దృష్టికి అందరూ ఒక్కటే. బాధ్యత ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఆఫీస్లో ప్యూన్ కంటే మేనేజర్కి జీతం ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ప్యూన్ కంటే మేనేజర్కి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అవునా కదా? రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, బాధ్యత ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాడికి ఉండే రైట్స్ ఎక్కువ ఉంటాయి, డ్యూటీస్ ఎక్కువ ఉంటాయి, రెండు ఉంటాయి కదా. అథారిటీ కూడా ఎక్కువ ఇస్తారు. దేన్ని బట్టి? అది ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని బట్టి. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి అంటే పురుషులు స్త్రీల కంటే గొప్పవారని కాదు, సమానమని. సంఘాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు ఎట్లా సిద్ధపరిచాడు? క్రీస్తు ప్రభు కలిగిన సంపూర్ణతకి. ఎలాంటి సంపూర్ణత? సమానమైన సంపూర్ణత. గమనించండి, అది స్త్రీలు పురుషులు దేవుని దృష్టిలో ఇద్దరు ఈక్వల్. కానీ పురుషులకున్న రెస్పాన్సిబిలిటీని బట్టి ఫ్యామిలీలో వాళ్ళ పొజిషన్ హైయెస్ట్ పొజిషన్ ఏమో, కానీ దేవుని దృష్టికి ఇద్దరు ఒకటే. కానీ ఇటు అంటే మెన్ డామినేటెడ్ సొసైటీస్ అయినా ఫీమేల్ డామినేటెడ్ సొసైటీస్ అయినా ఎందుకు వచ్చినాయి?
వీళ్ళు వాళ్ళని డామినేట్ చేయడం, వాళ్ళని వీళ్ళు డామినేట్ చేయడం, ఒకళ్ళనొకళ్ళు అవమానించుకోవడం, ఈ అవమానపరుచుకునే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే దానికి కారణము సైతాను గాడి కంటే మనకు బైబిల్ ఏం కనిపిస్తుంది? వాళ్ళు జ్ఞానులమని తలంచుకొనుచు మనుషులు ఏమైపోయారంట? వ్యర్థులైపోయారంట. మనుషులకు ఉన్న ఆ బుద్ధి లేని తత్వం వల్లనే ఇటువంటి డిఫరెన్సెస్ మనుషుల్లోకి వచ్చినాయి. ఇటువంటి సమానత లేని పరిస్థితులు రావడానికి కారణమైన ఆ హేతువు చేత వారు తమ హృదయాల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరచుకొనున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఒక శరీరం ఇంకొక శరీరాన్ని అవమానిస్తున్నాడు అంటే కారణం ఏంటి అంటే మనుషులలో ఉన్న గర్వం అని గుర్తు. అది దేనికి గుర్తు? మనుషులు వాళ్ళు జ్ఞానవంతులని తలుచుకుని, అందుకే దేవుడు ఏమన్నాడంటే తగ్గించుకుని ఉండమన్నాడు. అవతలను అవమానం చేయొద్దు అన్నాడు దేవుడు. అవునా కదని? తీర్పు తీర్చొద్దు అన్నాడు. నీ తీర్పు ఒకవేళ కరెక్ట్ అవ్వచ్చేమో కానీ నీ తీర్పు నువ్వు తీర్చొద్దు అన్నాడు. తీర్పు తీర్చేవాళ్ళు ఎవరు? దేవుడు. ఆయన తీర్చే టైంలో ఆయన తీర్పు తీరుస్తాడు. మన శత్రువులను కూడా మనము ప్రేమించమన్నాడు. కారణం ఎప్పుడు ప్రేమించగలుగుతాం? అట్లా ఎప్పుడు తీర్పు తీర్చగలకుండా ఉండగలుగుతాం చెప్పండి? నీ దృష్టిలో నువ్వు ఎప్పుడైతే గర్వం లేకుండా నువ్వు జీవిస్తావో, నా దృష్టికి నేను ఎప్పుడైతే తగ్గించుకుని జీవించడం మొదలు పెడతానో నేనేం చేస్తానంటే తీర్పు తీర్చడం ఆటోమేటిక్గా ఆపేస్తాను. నాలో గర్వం ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలనుకోండి. ఒక్కటే గమనించుకోండి, మనం ఎవరినైనా తప్పు చేస్తే మనం వాళ్ళని అవమానించడానికి ప్రయత్నిస్తున్నాము, తప్పుపడటానికి ప్రయత్నిస్తున్నాము, తీర్పు తీర్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి. దాని అర్థం ఏంటి తెలుసా? ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది తెలుసా? మనకి గర్వం ఉన్నట్టు. ఎందుకంటే మన వాదములందు మనం ఏమవుతాము? మన తెలివిగల్లోళ్ళు ఫీల్ అయిపోయి మన హృదయంలో మనం చాలా తెలివిగల్లోళ్ళం అని చెప్పి మనం గర్విస్తాం. కాబట్టి ఇంకొకటి తప్పుందని చెప్పి మనం చూపించడానికి మనం సాహసిస్తాం. ఒకవేళ నేను పాపిని, దేవుడు నన్ను కరుణించాడు, ఆయన కృప వల్ల నేను రక్షించబడ్డానన్న సత్యం నాకు ఎప్పుడైతే తెలుస్తుందో అవతలోళ్ళు ఎంత తప్పున్నా కానీ నాకు నోరెత్తి మాట్లాడటానికి రాదు, అవ్వదు. నోరెత్తి మాట్లాడటానికి అవ్వదు. కేవలం గర్వం ఉన్నప్పుడే మనం పక్కన వాళ్ళ మీద తీర్పు తీరుస్తాము. గర్వం ఉన్నప్పుడే పక్కన వాళ్ళు మనం అవమానించడానికి ప్రయత్నిస్తాం. మన మాటలు, అవమానకరమైన మాటలు మన నోట్లోంచి వస్తున్నాయి అంటే జనరల్గా బూతు మాటలు తప్పు అంటే అక్కడ ఎందుకు తప్పు అంటే అక్కడే తప్పు. నువ్వు అవతలను అవమానిస్తావు. నువ్వు ఆ మాట మాట్లాడినప్పుడు, చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తాము? అవతలని అవమానిస్తాం. అవమానిస్తున్నామంటే కారణం ఏంటి? నేను అవతలని చెడ్డ మాటలు మాట్లాడితే నేను అవతల అతన్ని అవమానిస్తున్నట్టు. అవతలని అవమానిస్తున్నట్టు అర్థం ఏంటి? నా హృదయము అంధకారమైపోయి గర్వంతో నిండుకుందని. అవతలోడు ఎట్లా అంటాడని ఉండండి, అది మనకు అనవసరం. నేను తప్పుడు మాట మాట్లాడానంటే, అవతలను అవమానించానంటే ద వెరీ రీజన్ ఐ డూ దాట్ ఏంటంటే నేను సరైనోడినో, నేను సరైనదన్ననో, నాలో మంచి ఉందనో, నాకు కొంచెం జ్ఞానం ఉందనో, నా హృదయంలో నేను గర్వించి నేను అంధకార సంబంధిని నా వాదములో వ్యర్థముగా నేను మాట్లాడటం. అది గమనించండి. ఎవరినన్ను ఎప్పుడైనా తిట్టేటప్పుడు కానీ, ఎవరినైనా ఏమైనా అవమానంగా మాట్లాడేటప్పుడు కానీ మన మాటలు మనం చెక్ చేసుకోవడం చాలా అవసరం. చదవండి అమ్మ, కంటిన్యూ చేయండి. అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. ఏం చేస్తున్నాడండి? ఎప్పుడైతే దేవుణ్ణి, సృష్టికర్తను ప్రతిగా సృష్టమును పూజించి సేవించుతారో, ఎవరైతే స్తోత్రానికి అర్హుడో, ఎవరైతే స్తుతులకు పాత్రుడో, ఎప్పుడైతే దేవునికి ఇవ్వాల్సిన స్తుతిని స్తోత్రాన్ని దేవుడికి ఇవ్వమో, సృష్టికర్తను కాకుండా సృష్టికి లేకపోతే సృష్టమికి మనం ఎప్పుడైతే ఎక్కువ స్థానం ఇస్తాం ఏం జరుగుద్దంట? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. ఎటువంటి అభిలాషలకండి?
తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. చూడండి, ఇటువంటి పరిస్థితుల్లోకి ఎవరు అప్పగిస్తున్నారు? ఎవరు అప్పగిస్తున్నారు మనుషుల్ని? దేవుడు అప్పగిస్తున్నాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? బేస్ రూట్లోకి వెళ్తే దాని కారణం ఏంటి అంటే, దేవుణ్ణి వెతకకుండా, సత్యాన్ని ప్రేమించకుండా, వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అని వాళ్ళకి తెలిసిన దాంట్లోనే మనిషి ఎప్పుడైతే జీవిస్తాడో, ఇటువంటి క్రియలకు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని అప్పగిస్తాడు. స్త్రీలు కూడా వాళ్ళకున్న స్వాభావిక విరుద్ధమైన ధర్మమును విడిచి చదవనమ్మా, స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. ఇది ఇటువంటి పరిస్థితి సొసైటీలో మనం చూస్తూ ఉన్నాం. దీని అంతటికి కారణం ఏంటంటే దేవుణ్ణి వెతకపోవడం, సత్యాన్ని ప్రేమించడం. కంటిన్యూ చేయడమ్మా. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. దేవుడికి మనసులో ఇయ్యాల్సిన ప్లేస్ ఇవ్వకపోతే భ్రష్ట మనస్సునకు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు అని చెప్పి బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది. వాక్యాన్ని ఈరోజు మీరు ఎట్లా అర్థం చేసుకుని ఎట్లా జీర్ణించుకుంటారో నాకు తెలియదు, కానీ కొన్ని సత్యాలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి ఇయ్యాల్సిన ప్లేస్ మనసులో మనం దేవుడికి ఇయ్యనప్పుడు భ్రష్ట హృదయానికి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఇదే. పిల్లలకి వాళ్ళ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇచ్చేటట్టు మనం వాళ్ళు ఏం చేయాలా? దేవుని జ్ఞానంలో మనల్ని పెంచాలా, వాళ్ళు పెంచాలా. వాళ్ళు మనం పెంచలేదనుకోండి, వాళ్ళ హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు దేనికి అప్పగించబడతారు? భ్రష్ట మనసుకి అప్పగించబడతారు. దాని తర్వాత ఫ్రెండ్స్ని బ్లేమ్ చేసో, పరిస్థితులను బ్లేమ్ చేసో, కాలేజీని బ్లేమ్ చేసో, దేవుడేంటి ఎట్లాంటి శిక్ష నాకేసాడు అని చెప్పి దేవుణ్ణి బ్లేమ్ చేసావు, ఉపయోగం అయితే లేదు. చాలా క్లియర్గా బైబిల్లో ఈ మాటలు రాసున్నాయి. మనసులో దేవునికి చోటియ నల్లకపోయేరి కనుక అన్న రీజను, చేయరాని కార్యములు చేయుటకు. మన ఇంట్లో లేకపోతే మనం కానీ మన పిల్లలు కానీ చేయకూడని కార్యాలు చేస్తున్నారు అంటే దాని రూట్ ఎక్కడ ఉంది అంటే దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ మనం దేవుడికి ఇవ్వలేకపోవడం. ఒకవేళ అటువంటి మనుషులు మన ఇంట్లో ఎవరైనా ఉంటే, పిల్లలు మన ఇంట్లో ఎవరైనా ఉంటే, వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళని మార్చడానికి కాదు మనం ప్రయత్నం చేయాల్సింది. ముందు ఏం ప్రయత్నం చేయాలా? మన ఇంట్లో, మన హృదయాల్లో, మన జీవితాల్లో దేవునికి ఇవ్వాల్సిన చోటు మనం ఇవ్వడం ఎప్పుడైతే మొదలు పెడతామో సమాజంలోంచి ప్రాణాన్ని విమోచించగల దేవుడు వాళ్ళని సైతం అటువంటి స్థితిలోంచి బయటికి తీసుకొస్తాడు. మనం ఏం చేస్తామంటే వాళ్ళ మీద వేస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఈ పోలిక ఆదాము దగ్గర నుంచి వచ్చింది. ఎముకలో ఎముక అన్నాడు, మాంసంలో మాంసం అన్నాడు, ముందు పాటలు పాడాడు. ఎప్పుడైతే దేవుడు క్వశ్చన్ చేశాడో, ప్రభా నువ్వు ఇచ్చి నీ అవ్వే అన్నాడు. ఆమెమంది, నువ్వు సృష్టించిన ఆ పామే అంది. ఇమీడియట్గా సంక్రమించిన ఒకళ్ళ తర్వాత ఒకరికి. మనం ఏం చేస్తామంటే మన పిల్లలు, మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఇటువంటి భ్రష్ట మనసో లేకపోతే చెడిపోయిన స్థితిలో ఉంటే వాళ్ళ తిట్టి నువ్వు మారరా అని మనం తిడతా ఉంటాం. వాళ్ళు యాక్చువల్గా మారాల్సింది వాళ్ళు ఒక్కళ్ళే కాదు. క్రైస్తవులుగా కుటుంబంగా మనం మారాలా, పెద్దలుగా ముందు పెద్దలైన వాళ్ళు మారితే తప్పితే ఆ పిల్లల్లో చేంజ్ రాదు. ఎందుకు వచ్చింది ఆ భ్రష్ట మనసు వాళ్ళకి అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్లేసు వాళ్ళ హృదయాల్లో దేవుడికి ఇవ్వకపోవడం. అట్లాంటిది వాళ్ళు ఎక్కడ చూసి నేర్చుకుంటారు? ఎవరి దగ్గర చూసి నేర్చుకుంటారు? పిల్లలు భాష ఎక్కడ నేర్చుకుంటారు? మన దగ్గర నేర్చుకుంటారు. వాళ్ళు చేసే పనులన్నీ ఎక్కడ నేర్చుకుంటారు? మన దగ్గర నేర్చుకుంటారు. మనం చేసే ప్రతి పనిని వాళ్ళు గమనిస్తారు. గమనించిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళంత చిన్నపిల్లలు కదా, వాళ్ళు గమనించరేమో అనుకుంటాం, కానీ చిన్నపిల్లలు గమనించేంత ఇదిగా ఎవరు? 3rd క్లాసు మధ్యలో
మా నాన్నకి ట్రాన్స్ఫర్ వచ్చి మేము హైదరాబాద్ నుంచి చీరాలు వెళ్ళిపోయాం. చీరాలు ఎవరు హిందీ మాట్లాడరు. నేను ఇప్పుడు వచ్చిన ఈ హైదరాబాద్లో నేను హిందీ మాట్లాడగలను. కారణం ఏంటి తెలుసా? 3rd క్లాస్ లోపల మేము మా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడి నేర్చుకున్న భాష అది. అది ఇప్పటికీ పనిచేస్తుంది. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ హృదయాల్లో పడే విత్తనాలు చాలా చాలా బలంగా ఉంటాయి. నాకు మా 2nd క్లాస్ టీచర్ పేరు తెలుసు, కమలా అని. ఇక్కడ నాంపల్లి వ్యాయామశాల హై స్కూల్ అని చెప్పి నాంపల్లి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2006లో ఎప్పుడు వెళ్ళాము, ఆల్మోస్ట్ 83లోనే ఎప్పుడు వెళ్ళాము. 2006 నేను హైదరాబాద్ వచ్చి మా స్కూల్ దగ్గరికి వెళ్ళి, అప్పుడు మమ్మల్ని చిన్నప్పుడు నడిపించుకొని తీసుకెళ్ళేవాళ్ళు అటు పక్క ఆ బజార్ ఘాట్ మసీద్ దగ్గర ఉండేది మా ఇల్లు. ఆ రోడ్డు గుర్తుపెట్టుకొని నడుచుకుని మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళిపోయా. నాకు ఇంటర్మీడియట్లో మా క్లాస్ టీచర్ పేరు తెలియదు. పెద్దోళ్ళు అయిన తర్వాత మెమరీ పనిచేయదు. కానీ చిన్నపిల్లలకు ఉన్నప్పుడు మీరు ఆలోచించి చూడండి. మీరు బాగా చిన్నప్పుడు ఉన్న విషయాలు చాలా గుర్తుంటాయి. మీ స్కూలింగ్లో ఉన్నప్పుడు మీరు డిగ్రీ కాలేజీలో ఇంటర్మీడియట్లో చేసినవి పెద్ద గుర్తుండవు. పెద్ద అయిన తర్వాత మెమరీ సరిగ్గా పనిచేయదు. చిన్నప్పుడు మన పిల్లలు నేర్చుకునేంత ఫాస్ట్గా లాంగ్వేజెస్ పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళు నేర్చుకోలేరు. మనం చిన్నపిల్లలే కదా అని చెప్పి మనం గమనించము. మనం చూస్తూ ఉంటాం టీవీలో, మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఇంట్లో తీర్పు తీర్చేస్తుంటాం. మనం చేయాల్సిన పనులన్నీ చేసేస్తుంటాము. పిల్లలు కదా, వాళ్ళకి ఇంకా అవగాహన లేదనుకుంటాం. కానీ వాళ్ళ హృదయాల్లో పడాల్సినవన్నీ పడిపోతాయి వాళ్ళు ఆ లైఫ్లో. దేవునికి హృదయంలో చోటు ఇవ్వాల్సిన ప్లేస్ ఇవ్వనప్పుడు ఆ హృదయం ఏమైపోద్దంట? భ్రష్ట మనసుకి అప్పగించబడుతుందంట. చదవనమ్మా తర్వాత. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము. ఇదంతా మనం సొసైటీలో చూస్తున్నామంటే కారణం ఏంటి? హృదయం దుష్టత్వం. ఇదంతా సొసైటీలో మనకు కనిపిస్తుందంటే కారణం ఏంటి? ఇది క్రైస్తవ సమాజంలో కనిపించలేదా? సంఘాల్లో కూడా ఇయ్యే పాలిటిక్స్. ఒకడికి మంచి జరిగితే ఇంకొకళ్ళు ఓర్చుకోలేరు. ఒకళ్ళు ఒక స్థానంలో నిలబడితే ఇంకొకళ్ళు దాన్ని తట్టుకోలేరు. ఒకళ్ళకి ఏమైనా చెడు జరిగితే దాని గురించి మాట్లాడుకుని చెవులు కొరుక్కోకుండా ఉండలేరు. కారణం ఏంటి? దేవునికి చోటు ఇవ్వాల్సిన ఈ చోట దేవునికి ఆ చోటు ఇవ్వనప్పుడు మన హృదయాలు ఇటువంటి వాటికి అప్పగించబడతాయి. అంటే దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవుల్లో కూడా ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నట్టు, హృదయంలో దేవునికి ఇవ్వాల్సిన చోటు దేవునికి ఇవ్వకుండా ఏం చేస్తున్నారంట? భ్రష్టత్వానికి అప్పగించబడుతున్నారు. ఇంకొకసారి చదువుతారమ్మా. అటు వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండగాండ్రును అంటే మనుషులు లేనప్పుడు వెనకాల వాళ్ళ గురించి బ్యాక్ బైటర్స్ అంటారు. ముందు బాగానే మాట్లాడతాం కానీ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని వెనకాల రకరకాల మాట్లాడుకుంటారు. కొండగారును, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడువారు అంటే అబద్ధాలు చెప్పు, చెడ్డవాటిని కల్పించు, డబ్బాలు కొట్టుకునేవాళ్ళు, చెడ్డవారిని వాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగ రహితులను, నిర్దయులను అయిరి. ఇట్లాంటి లక్షణాలన్నిటికీ కారణం ఏంటి అంటే మన హృదయాల్లో దేవునికి ప్లేస్ ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకుండా ఉండటం. ఇది స్నేహితులు మనల్ని చెడిపోతే వచ్చే లక్షణాలు కాదు. మనం ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరిగే వాటిని బట్టి వాళ్ళకి వచ్చే పరిస్థితులు కాదు. ఎవరు బెస్ట్ టీచర్ ఎవరు పిల్లలకి అంటే తల్లిదండ్రులు. ఇంట్లో మనం మన పిల్లలకి దేవునికి వాళ్ళ హృదయాల్లో ఇవ్వాల్సిన ప్లేస్ ఏంటో మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పియాలి. మనం నేర్చుకోవాలో వాళ్ళకి నేర్పియాలి. ఇది ఎప్పుడైతే కనిపిదో ఆ ప్లేస్ దేవునికి అయితే ఎప్పుడైతే ఎవరో ఇటువంటి లక్షణాలన్నీ సమాజంలో మాత్రమే కాదు కానీ సంఘంలో కూడా. అందుకే లవదోకియ సంఘంతో యేసుప్రభు అనేది ఆ మాట. యేసుప్రభు ఏమో సంఘం బయట ఉన్నారు, సంఘస్థులందరూ సంఘం లోపల నుండి తలుపులు వేసుకుని ఏం చేస్తున్నారంటే ఈ పనులు చేస్తూ ఉన్నారు. ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలు చెప్పుకుంటా, వీళ్ళు ఎట్లా వాళ్ళు అట్లా అని ఆలోచిస్తా, వీళ్ళు పనికిరానోళ్ళు, మనం ఏదో చాలా పనికొచ్చేవాళ్ళలాగా, వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు, క్యారెక్టర్ లేని వాళ్ళు, వాళ్ళు వీళ్ళని మనం ఆలోచిస్తాం. కానీ
దేవుడు వెర్రివారిని, బలహీనుల్ని, నీచుల్ని, తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నికలేని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడని, అటువంటి సెలక్షన్లో నువ్వు నేను కూడా ఉన్నామన్న విషయాన్ని మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. దేవుని కృప లేకపోతే మన పరిస్థితి వాళ్ళకంటే ఇంకా అధ్వానంగా ఉండేదన్న విషయాన్ని మనం గ్రహించుకోకుండా మనం ఏం చేస్తుంటామంటే మన వాదములందు మనం ఏమైపోతాము? వ్యర్థులు అయిపోతాం. ఎప్పుడైతే మన హృదయంలో మన జ్ఞానులు అని ఫీల్ అయ్యి పక్కన వాళ్ళ మీద జడ్జిమెంట్ చేస్తా దేవుణ్ణి వెతకాల్సిన రీతిలో మనం వెతకకుండా, సత్యాన్ని తెలుసుకోవాల్సిన రీతిలో మనం తెలుసుకోకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ మనం దేవుడికి ఎప్పుడైతే ఇవ్వమో, ఇటువంటి లక్షణాలకి దేవుడు మనల్ని అప్పగిస్తాడు. వేరే వాళ్ళు ఎవరు అప్పగించరు కదా. దానికి ఎవరు అప్పగిస్తారు? అటువంటి లక్ష్యాలకి దేవుడే మనల్ని అప్పగిస్తాడు. చదువుతారమ్మా. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు ఇటువంటి కార్యాలను అభ్యసిస్తే ఏమవుతుందంట? మరణమునకు తగిన వారు దేవుని ఎరిగియు దేవునిగా మహిమపరచలేదు అని ఉంది. తెలిసి కూడా ఇట్లాంటి పనులు చేస్తే ఏమవుతుంది? మరణానికి అప్పగించబడతారు. అందుకే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకోగలమని బైబిల్లో రాయబడి ఉంది. సంఘం వెలుపలి పరిస్థితి పక్కన పెడితే సంఘస్థుల్లో ఉన్న పరిస్థితి ఆలోచించండి. క్రైస్తవ కుటుంబాల్లో మన కుటుంబాల్లో ఉన్న పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. పిల్లలు మాట వింటలేదు అంటే వాళ్ళ హృదయాల్లో దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్ వాళ్ళకి ఇవ్వట్లా. అందుకే అటువంటి స్థితికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళని అప్పగించాడు. వాళ్ళు అటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు వచ్చారు? ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? ఎవరు అకౌంటబుల్? ఎవరు బాధ్యులు దానికి? పిల్లల జీవితానికి తల్లిదండ్రులు, పెద్దలు, మనమే బాధ్యులు. సో మనం వెళ్ళి దేవుడు కంప్లైంట్ చేసామనుకోండి, ప్రభా నా మాట వింటలేదని, దేవుడు ఏమంటాడు? నేనే అప్పగించాను అంటాడు. నేనే అప్పగించాను. ఎందుకు? ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని మన హృదయంలో వాళ్ళకి ఎప్పుడైతే ఇవ్వమో, దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని మనం ఎప్పుడైతే దేవుడికి ఇవ్వకుండా మర్చిపోతామో, మన ఇంట్లో కానీ అపశృతులు పలుకుతున్నాయి అంటే, సంఘంలో ఎక్కడైనా ఇటువంటి కార్యాలు కనిపిస్తున్నాయి అంటే, ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే మోకాళ్ళు వేసి వాళ్ళని నిందించడం కాదు కానీ, ప్రభా ఒకవేళ నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నేను నీకు ఇవ్వలేదేమో, నన్ను క్షమించమని చెప్పి మనం ప్రార్థన చేయడం. అందుకే తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టినలా పైనుండి నేను వారి ప్రార్థన విని వాళ్ళ పాపాలను క్షమించి వాళ్ళ దేశాన్ని స్వస్థపరుస్తారని చెప్పి దేవుడు చెప్పాడు. ఎవరైతే ఎల్డర్స్ అనుకుంటామో, ఎవరైతే మనం లీడర్స్ అనుకుంటామో, లేకపోతే కుటుంబంలో అధికారం బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళు ముందు మోకాళ్ళుంచి ప్రభా నా తప్పు నన్ను క్షమించమని మనం ఏం చేయాలి? ముందు ప్రార్థన చేయాలా. సంఘం పట్ల అయితే కాపరి ముందు మోకాళ్ళు ఉంచాలా, కుటుంబంలో తండ్రి ముందు మోకాళ్ళు ఉంచాలా, తల్లిదండ్రుల ముందు మోకాళ్ళు ఉంచాలా. అప్పుడే కుటుంబ వ్యవస్థ లేకపోతే సంఘం అనేది బాగుపడుతుంది. సంఘంలో ఏ 4-5 కూర్చుని కాపరి అనేవాడు మోకాళ్ళు లేకుండా వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడో తెలుసుకోకుండా సంఘంలో ఏ 4-5 కూర్చుని ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు అనుకోండి, సంఘంలో మార్పు వచ్చుదంటే రాదు. కుటుంబంలో భర్త చేయకుండా ఎక్కడో భార్య 2-3 పిల్లలు చేస్తున్నారు అనుకోండి, అధికారిగా భర్త చేయాల్సిన పని భర్త చేయకపోతే మార్పు వస్తుందా సంఘంలో అంటే? అందుకే భర్తగా లేకపోతే అధికారిగా మనం ఉండే ప్లేస్ మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇటువంటి వారు దేనికి దారితీస్తారు అంటే మరణానికి దారితీస్తారు. గమనించండి, వెన్ వి సీజ్ టు సీక్ గాడ్ అండ్ హిస్ ట్రూత్ వి సీ ద డొమినియన్ ఆఫ్ ఫ్లెష్ ఓవర్ ద స్పిరిట్. ఎప్పుడైతే దేవుణ్ణి వెతకడం ఆపేస్తామో, సత్యాన్ని మనం గ్రహించడం మనం ఎప్పుడైతే ఆపేస్తామో, మన శరీరము మన ఆత్మ మీద డొమినియన్ తీసుకుంటుంది, అధికారాన్ని తీసుకుంటుంది. ఇది జరుగుతుంది వెనెవర్ వి సీస్ టు సీక్ గాడ్ అండ్ హిస్ ట్రూత్ వి సీ ద డొమినియన్ ఆఫ్ ఫ్లెష్ అబవ్ ద స్పిరిట్. దాని రిజల్ట్ ఏమవుతుంది? ద మోస్ట్ న్యాచురల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ ఓవర్ పవర్డ్ బై ద న్యాచురల్ అపిటైట్స్ ఆఫ్ ద బాడీ. అంటే మనిషి యొక్క మైండ్ పనిచేయాల్సిన న్యాచురల్ ఎఫెక్షన్స్ పనిచేయకుండా అంటే మన మనసులో ఉండాల్సిన సాధారణమైన స్వభావం మనకు ఉండకుండా శరీరానికి సంబంధించిన ఆ కోరికలు డామినేట్ చేసి మనిషిని పడేస్తాయి. దీనికి కారణం ఏంటి తెలుసా? దేవుణ్ణి వెతక్కపోవడం, సత్యాన్ని మనం ప్రేమించలేకపోవడం. సత్యాన్ని ప్రేమించలేకపోతే జరుగుతాయి.
ద మోస్ట్ న్యాచురల్ ఎఫెక్షన్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ ఓవర్ పవర్డ్ బై ద న్యాచురల్ ఎపిటైట్స్ ఆఫ్ ద బాడీ. శరీరానికి ఉన్న ఆ కామతత్వమైన ఆ కోరికలు ఉంటాయి చూసారా, శరీర కోరికలు ఏంటి? నేత్రాశ, శరీరాశ. ఈ ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాయి? మీ మనస్సాక్షిని ఎప్పుడు ఓవర్టేక్ చేస్తాయి? ఎప్పుడు అధిగమిస్తాయి అంటే దేవుణ్ణి వెతకడం మనం ఎప్పుడైతే మానేస్తామో, సత్యానికి మనం ఇవ్వాల్సిన చోటు మనం ఎప్పుడైతే ఇయ్యమో, మన శరీరం మన ఆత్మ మీద అధికారాన్ని సంపాదించి శరీరం యొక్క కోరికలు మన ఆత్మ యొక్క వివేచాన్ని ఏం చేస్తాయి? తొక్కేస్తాయి. అప్పుడు పడిపోతాడు మనిషి. శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నా దేవుణ్ణి వెతకటం, సత్యాన్ని ప్రేమించడం అనేది మన హృదయంలో ఉంటే, నీ బలహీనతలు నీ శరీరంలో ఉన్నప్పటికీ నీ ఆత్మ ఆ బలహీనతల్లోంచి బయటికి రావడానికి అవకాశము ఉంటుంది. ఇటువంటి పరిస్థితే ఇజ్రాయేలీయులకు వచ్చింది. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఇటువంటి పరిస్థితే ఇజ్రాయేలీయులకు వచ్చింది. ఇజ్రాయేలీయులు ఈ సమరయ ప్రాంతం అంతా ఏమైంది అంటే 6వ అధ్యాయము 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయము 24వ వచనం నుంచి చూడండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినంగా ముట్టడి వేసియుండిరి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడ, సహాయము చేయమని కేకలు వేయుట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయం చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని చెప్పి, నీ విచారమునకు కారణమేమి అని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పెను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. తరువాత రాజు, షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనినైనను అతని పైన నిలిచియున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగ చేయును కాక అనెను. గమనించండి, ఇక్కడ ఒక పరిస్థితి వచ్చింది. సిరియా రాజు ఈ సమరియా పట్టణాన్ని చుట్టుముట్టాడు. బయట నుంచి లోపలికి వెళ్ళటానికి ఏమి లేదు, లోపల నుంచి బయటకు రావడానికి ఎటువంటి సదుపాయం లేదు. అంటే ఆ టైంలో పట్టణాలు ఎట్లున్నాయంటే, ఇప్పుడు మనం గోల్కొండ కోట చూస్తే అర్థమవుతుంది. ఊరి చుట్టూ ఏముంటుంది? గోడ ఉంటుంది, ప్రాకారం ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైతే సైన్యం చుట్టుముట్టారో వీళ్ళు బయట నుంచి తెచ్చుకోవడానికి ఆహారం అయితే ఉండదు. పైగా అదే టైంలో అక్కడ ఏముండింది? కరువు ఉంది. కరువు ఉంది, చుట్టుపక్కల సైన్యం ముట్టడించేసింది, మొత్తం సీజ్ చేస్తారు. ఎవడు బయట నుంచి ఏం తెచ్చుకోవడానికి లేదు, లోపల బయటకు వెళ్ళడానికి ఏమి లేదు, తినడానికి ఏమి లేదు. ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే గాడిద తల అమ్ముకుంటున్నారు, పావురం దేన్ని అమ్ముకుంటున్నారంట? రెట్టలు అమ్ముకుంటున్నారంట. గాడిద తల్ల మాంసం అసలు ఉండదు. ఎప్పుడైనా గాడిద మాంసం తింటే తెలుస్తుంది. అందుకే చెబుతారు, తల్ల ఏముండదు, ఉట్టి ఎముకలే ఉంటాయి. అంటే అసలు తినడానికి అది పని చేయదు. బేసికల్గా ఎవడు వండడు దాన్ని. తినటానికి పని చేయని వాటిని అక్కడ తెలుగులో ఏమనుందండి? గాడిద యొక్క తల 80 రూపాయలకును. ఎప్పుడు ఏ కాలంలో 80 రూపాయలు? ఈ కాలంలో కాదు. ఈ కాలంలో 80 రూపాయలు అంటే అనుకోవచ్చు, మిడ్లాండ్ బేకరీకి వెళ్తే అయ్యే రేట్లు ఉంటాయి. కానీ ఈ కాలం కాదు, ఆ కాలం. గాడిద తల 80 రూపాయలకి అరపావు రెట్ట 5 రూపాయలకు. అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను గమనించండి. అటువంటి పరిస్థితుల్లో రాజుగారంట ప్రాకారం మీద తిరుగుతున్నాడంట. ప్రాకారం మీద ఏముంటుందో జనరల్గా సైన్యం ఉంటుంది,
మేబీ అవతల ఉన్న సైన్యాన్ని మీద యుద్ధం చేయడానికో వాళ్ళు ఊర్లోకి వస్తుంటే వాళ్ళు ఆపడానికో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టున్నాడు. ఈ కింద ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారు. దాంట్లో ఒక ఆమె రాజు చూసి ఏమంది, ఏలినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని. అంటే ఆయన ఏమన్నాడు, యెహోవా చేయకపోతే నేను మాత్రం ఏం చేస్తానని, అసలు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటన్నాడు. అంటే ఆమె ఏమంది, నేను మా పక్కన ఇద్దరం ఒప్పందం పెట్టుకున్నాము. ఆమె ఏమంది, ఈరోజు నీ కొడుకుని చంపేసి వండుకొని తిన్నాము, రేపు నా కొడుకుని ఇస్తానని చెప్పింది. నిన్న అట్లనే తిన్నాము, ఈరోజు వాళ్ళ బిడ్డ ఏదంటే ఆ బిడ్డను దాచిపెట్టిందని. అంటే ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. ఎటువంటి పరిస్థితుల్లో చూడండి, సొంత బిడ్డల్ని చంపుకుని వండుకు తింటున్నటువంటి పరిస్థితులు. అక్కడ లేదు ఆహారం, చుట్టూ సైన్యం ఉన్నారు, కరువు ఉంది ఆ పరిస్థితుల్లో. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చి ఉంటుంది? ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చి ఉంటుంది? ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలోనే దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం చూడండి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి? ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయము 50. దీని ముందు దేవుని ఆశీర్వాదాలు చెప్తాడు. దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చి, మీరు నా ఆజ్ఞానుసారంగా మీరు ఎప్పుడైతే జీవిస్తారో ఈ దీవెనలు వస్తాయని చెప్తాడు. ఒకవేళ నా కట్టడాన్ని మీరు అనుసరించకుండా మీరు ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవించడం మొదలు పెడతారో దేవుడికి, మీరు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్తారు అని చెప్పి దేవుడు ఒక మాట రాస్తాడు. 52వ వచనం నుంచి చదవడమ్మా. నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలను పడు వరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలో వారు నిన్ను ముట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్క కుమార్తెల యొక్క మాంసము తిందువు. గమనించండి, ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. దేవుడు ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ సూచన ఇచ్చాడు ద్వితీయోపదేశకాండంలో. నేను ద్వితీయోపదేశకాండం అంటే మీకు మీనింగ్ చెప్పాను. రెండవసారి దేవుడు చెప్పిన మాట అది. ఫస్ట్ టైం ఆల్రెడీ చెప్పాడు. సో ద్వితీయోపదేశకాండంలో మనకు కనిపించాయని దేవుడు సెకండ్ టైం చెప్పించినాయి. అంటే చాలా ఇంపార్టెంట్ అని. ఎప్పుడైతే దేవుని కట్టడలు నువ్వు మర్చిపోతావో నువ్వు ఇటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావని దేవుడు ముందుగానే వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. వీళ్ళు దేవుడిని అయితే మర్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అని చెప్పి దేవుని దగ్గర వాళ్ళు విచారిస్తున్నారంటే విచారించట్లా. అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎందుకు పోలుస్తున్నారంటే ఇప్పుడు కూడా ఇదే ప్రాబ్లం మనం ఉన్న కాలంలో. ఆహారంలో కరువు ఉందంటే వాక్యానుసారమైన కరువు ఉంది బయట. నిజమైన సత్యాన్ని చెప్పేవాళ్ళు లేరు, సత్యం చెప్తే వినేవాళ్ళు లేరు. కరువు ఉంది. సైతాన్ గాడు ఏం చేశాడు, చుట్టూ బ్రతకడం కష్టమైపోతుంది క్రైస్తవులకి. దేవుడి మాట ప్రకారం మన పిల్లల్ని మనమే ఏం చేస్తున్నాము, చంపుకుంది అంటున్నాం. ఎవరు సాటిస్ఫాక్షన్ కొరకు? మన సాటిస్ఫాక్షన్ కొరకు. అక్కడ లిటరల్గా చంపుకుని తింటే ఇక్కడ మనం చేసే చాలా వేరుగా ఉంటాయి కదా, అవునా కదండి? అబార్షన్స్ లీగలైజ్ చేస్తారు సొసైటీలో. ఏం చేస్తున్నాం మనం? పిల్లల్ని ఏం చేస్తున్నాము? వాళ్ళ కంఫర్ట్ కోసం, లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నా కష్టం కోసం దేవుడిచ్చిన బిడ్డలు ఏం చేస్తారు? చంపేస్తారు. అబార్షన్ అంటే చంపేయడమే, దానికి ఒక వేరే మాట్లేదు, మర్డర్ అది. మనం అనుకున్న ఆశయాలను, లోకంలో ఆశయాల్ని సాధించడం కోసం కరువున్న సమయంలో దేవుణ్ణి వెతికి దేవుని ఆహారం పిల్లలకు పెట్టడం మానేసి మన ఆశల కోసం చాలామందికి అది ఉంటుంది ప్రాబ్లము. నేను ఎవరిని పర్టికులర్గా బ్లేమ్ చేయట్లేదు కానీ ఇది ఆలోచించండి. ఇది ఆలోచించడానికి
ఎవరో డాక్టర్ చేయాలని కోరుకుంటుంది, వాళ్ళ లైఫ్లో అవ్వరు. వాళ్ళ పిల్లల లైఫ్లో వాళ్ళు డాక్టర్ అవ్వాలని చెప్పి ఆశించి ఆడికి ఇష్టం ఉన్నా లేకపోయినా రుద్దడం మొదలు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు లేరా బయట? ఏం చేస్తున్నాం మనం? పిల్లల్ని బలి చేస్తున్నాం. అటువంటి పరిస్థితి అక్కడ. తినటానికి ఆహారం లేదు, పావురపు రెట్టలు తింటున్నారు, గాడిద తలకాయలు తింటున్నారు. అంటే దేవునికి హేయమైనవన్నీ వీళ్ళు తింటున్నారు. చాలామంది క్రైస్తవులు చేస్తున్న పనదే. బ్రతకడం కష్టమైపోతుంది. వాక్యానుసారమైన కరువు ఉంది లోకంలో. ఈ కరువు ఎందుకు వచ్చింది ప్రభా అని చెప్పి దేవుని దగ్గర విచారించకుండా, దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఏది దొరికితే అది తినటం మొదలుపెట్టాం మనం కూడా. ఏది దొరికితే దాంతో కడుపు నింపుకోవడం మొదలుపెట్టాం. సొంత బిడ్డల్ని సైతం ఏం చేస్తున్నారు? బలిస్తున్నారు. వాళ్ళ ఆనందం కోసం సొంత బిడ్డలు సైతం. ఇది చూసి రాజు ఏం చేశాడంటే బట్టలు చింపుకుని ఏడిస్తే, ఆ బట్టలు చింపుకున్నప్పుడు జనాలకి రాజుగారు ఏం కట్టుకున్నట్టు కనిపించింది? గోనె బట్ట ఎప్పుడు కట్టుకుంటారు? తప్పు చేసి పశ్చాత్తాపడినప్పుడు గోనె బట్ట కట్టుకుని ప్రార్థన చేస్తారు. అయితే రాజుగారు ఏం చేస్తున్నారు? గోనె కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఆయన? రేపొద్దునే ఎలీషా మెడకాయ మీద తలకాయ ఉంటే దేవుడు నన్ను ఇక్కడ ఉంచొద్దు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఏ విషయంలో రిపెంట్ అవుతున్నాడు? ఆయన చేసిన తప్పుల విషయంలో రిపెంట్ అవుతున్నాడా? దేవుడు ఇవ్వట్లేదు అన్న విషయంలో ప్రార్థన చేస్తున్నాడా? గమనించండి. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుణ్ణి వెతకకుండా, సత్యాన్ని తెలుసుకోకుండా, నా ఇష్టానుసారంగా నేను జీవించడం బట్టి వచ్చింది. అవునా? అక్కడ పట్టణంలో ప్రజలకు అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, నా కట్టడలు నువ్వు కానీ అంగీకరించి నువ్వు కట్టడల ప్రకారం నడిస్తే నేను తలగా చేస్తాను కానీ తోగ్గా చేయను అన్నాడు దేవుడు. నీ శత్రువులు నేను ఓడిస్తానన్నాడు. అందరి ముందు నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పాడు. ఒకవేళ నువ్వు నా కట్టడలను గైకొనక నిష్టానుసారంగా నువ్వు చేస్తే ఇట్లాంటి పరిస్థితి వస్తానన్నాడు. సో అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు మోకాళ్ళు వేసి గోనె బట్ట కట్టుకుని ఏం ప్రార్థన చేయాలా? దేని విషయంలో పశ్చాత్తాపడాలా? ప్రభా, మేము ఏ పని అయితే చేయొద్దన్నావో మేము ఆ పని చేసాము, నేను వెతకలేదని చెప్పి దేవుడిని అయితే వెతకడం ఎప్పుడైతే మొదలు పెడితే, లేకపోతే దేవుని ఆజ్ఞలు ఎప్పుడైతే గైకొండ మొదలు పెడతారో దేవుడు ఏం చేస్తాడు? శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేరదా? నెరవేరుతుంది. కానీ రాజుగారు కూడా ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈయన ప్రార్థన అంటే ఎటువంటి ప్రార్థన చేస్తున్నాడు? నాలో తప్పు ఉంది. రాజుగా ఆయన కంట్రీ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఆయన కోసం ప్రార్థన చేయట్లా. ఈ శాపానికి కారణం దైవజనుడు అని చెప్పి ఎలీషా మెడకాయ మీద తలకాయ లేకుండా ఉండాలని చెప్పి అక్కడ శపథాలు చేయడం మొదలుపెట్టాడు. చాలామంది క్రైస్తవులు ఏడ్చి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకున్న సమస్యల్లో దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కానీ అటువంటి సమస్యలోకి మీరు నేను ఎందుకు వెళ్ళామో, మనం ఏది మర్చిపోతున్నామో, ఎటువంటి స్థితిలోంచి మనం పడిపోయామో, ఆ మొదటి ప్రేమలోకి వెనక్కి వెళ్ళటానికి దేవుని దగ్గర కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేయట్లా, వేరే దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాజుగారు సైతం ఒంటికి గోనె పట్టు కట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ప్రభా, నేను చేస్తున్న తప్పు, రాజుగా నేను నా దేశాన్ని నేను సరిగ్గా లీడ్ చేయలేకపోయాను, నా తప్పు క్షమించు అని చెప్పి దేవుడి దగ్గర గోనె పట్టు కట్టుకోవాలి. ఆయన అసలు ఎందుకు వచ్చింది ఈ తప్పు అని చెప్పి దేవుడిని నిందిస్తా గోనె పట్టు కట్టుకుంటారు. అది ప్రాబ్లము. కష్టము, సుఖం, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శ్రమలు, రోగాలు రండి యేసు దగ్గర యేసు ప్రభు తీసేస్తాడు. కానీ అటువంటి స్థితిలోకి నువ్వు నేను ఎందుకు వెళ్ళాం అనేది దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనసులు విరిగిపోయిన మనసుతో దేవుడి దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? ఎందుకు వస్తున్నాం అట్లాంటి పరిస్థితుల్లోకి? క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవుల్లో వాక్యానికి సంబంధించిన కరువు ఎందుకు వచ్చింది? లోకం ఏది ఆఫర్ చేస్తే అది తినే పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయాం మనం? లోకం పావురపు యొక్క రెట్లు ఆఫర్ చేస్తే రెట్లు అమ్ముతుంటే కొంటున్నాం మనం క్రైస్తవులుగా. గాడి తలకాయలు ఆఫర్ చేస్తే గాడి తలకాయలు కొంటున్నాం మనం. లోకంలో పిల్లల్ని బలిస్తూ ఉంటే తల్లిదండ్రులు, మనం కూడా ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని లోకస్తుల్లాగా బలిస్తున్నాం.
ఇస్తా. ప్రభు నేను ఈ సమస్యలో ఉన్నానని, ఇటువంటి సమస్యలో నన్ను ఇంకా ఎందుకు ఉంచావు, నా ప్రార్థనకు నువ్వు జవాబు ఎప్పుడు ఇస్తావని చెప్పి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. కానీ ప్రభు ఇదంతా నా బుద్ధి తక్కువతనం వల్ల వచ్చింది, నా మనసులో నీకు ఇవ్వాల్సిన చోటు నేను ఇవ్వకపోవడం ద్వారా వచ్చింది, నన్ను సరిచేయ ప్రభు అని చెప్పి ఏడ్చి ప్రార్థన ఉంది. కానీ దేనికోసం చేయాలో దానికోసం ప్రార్థన లేదు. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి, ఆ ఉపవాసం దేనికోసం చేయాలో దానికోసం చేయట్లేదు. వాక్యం చదువుతున్నాం కానీ కరెక్షన్ చేసుకోవాల్సిన చోట మనం కరెక్షను చేసుకోవట్లేదు. ప్రాబబ్లీ ఇప్పుడున్న కండిషన్లో మన వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, వాళ్ళు పావు కిలో పావురం రెట్ట ఎన్ని రూపాయలండి, 5 రూపాయలు, ప్రభా నాకు 2 రూపాయలకే ఇప్పి, లేకపోతే 5 రూపాయలకు కిలో ఇప్పి అని చెప్పి ఇట్లాంటి ప్రార్థన చేస్తున్నాం మనం. అది మిరకల్స్ అనుకుంటున్నాం మనం. దేవుడు మనకి ఇస్తానన్న శ్రేష్టమైన వాటిని మనం మర్చిపోయి లోకం ఆఫర్ చేస్తున్న ప్రతి ఒక్కటి తినడానికి, వాటిని కొనుక్కోవడానికి మనం చేసే ప్రార్థనలు దానికి ఉపయోగపడుతున్నాయి. గోను పట్టయితే కట్టుకున్న లోపల ఆ ప్రాకారం మీదకి వచ్చి సైన్యాన్ని సరి చేసుకోవడానికి రాజుగారు డ్రెస్ అయితే వేసుకొచ్చాడు, కానీ పరిస్థితులను చూసి బట్టలు చింపుకొని ఏడ్చాడు. పరిస్థితులను చూసి బట్టలు చించుకొని ఏడ్చాడు, కానీ ఏడవాల్సిన దానికోసం ఏడవట్లా. అది ప్రాబ్లము. ఏడవాల్సిన దానికోసం ఏడవట్లా. దానికి వచ్చి వ్యంగ్యంగా మాట్లాడతారు. యేసుప్రభు శిలువ మీద తీసుకెళ్తుంటే యేసుప్రభుని చూసి ఏడుస్తూ ఉంటే ఏమన్నాడు యేసయ్య, నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, నేను చచ్చిపోయేది మీకోసం, నేను ఈ శ్రమ పడుతుంది మీకోసం, నేను ఇట్లాంటి చావు నా జీవితం మీద తెచ్చుకుందే నేను మీకోసం, నా కోసం మీరు ఏడవద్దు, నాలో పాపం లేదు, ఒకవేళ నన్ను చనిపోయినా పరిశుద్ధాత్మ శక్తి నన్ను ఏం చేస్తుంది, నాకు ఎటువంటి నష్టం లేదు, మీరు నా కోసం ఏడవద్దు, నేను నష్టపోతుంది మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు దేవుడు. దేనికోసం ఏడవాలో కూడా తెలియని పరిస్థితి మనుషులది. దేవుడికి సానుభూతి చూపించేవాళ్ళు కొంతమంది అయితే, దేవుణ్ణి డైరెక్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే, దేవుణ్ణి ప్రశ్నించేవాళ్ళు కొంతమంది అయితే, దేవుణ్ణి వాడుకునేవాళ్ళు కొంతమంది అయిపోయింది మన ప్రార్థనలో. గమనించండి, దేవునికి ఇవ్వాల్సిన స్థానం మనం దేవునికి ఎప్పుడైతే ఇవ్వమో మన హృదయాల్లో భ్రష్టత్వంలో పడిపోతాం మనం. మన సంఘాల్లో, మన కుటుంబాల్లో, మన జీవితాల్లో ఇటువంటి భ్రష్ట హృదయాలు, భ్రష్టత్వం వస్తుందంటే కారణం ఏంటి తెలుసా? వీఆర్ నాట్ వాల్యూయింగ్ గాడ్ యాజ్ హీ సపోజ్ టు బి వాల్యూడ్. దేవుడికి ఇవ్వాల్సిన విలువని ఆయనకి ఇవ్వాల్సిన విధంగా మనం ఆయనకి ఇవ్వట్లేదు. అది ప్రాబ్లము. సమరయ వాళ్ళు, ఇజ్రాయేలీలు దేవునికి ఇవ్వాల్సిన విధంగా దేవునికి అక్కడ ఇచ్చినట్టయితే, దేవునితో మాట్లాడే యాజకుడు అక్కడ ప్రవక్తున్నాడు. అంతకుముందు మీరు చదివితే ఒక విషయం జరుగుతుంది. ఇదే సిరియా రాజులు ఇదే దేశాన్ని ముట్టడించడానికి వచ్చినప్పుడు ఈ ఎలీషా ప్రవక్త ఏం చేశాడు? వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకుని చుట్టుముట్టాలని ప్లాన్ చేస్తే ఈయన పొద్దాకెళ్ళి రాజుకు చెప్పేవాడు. రాజు వచ్చి అక్కడ సైన్యాన్ని పెట్టేసేవాడు. వాళ్ళు వేసిన పన్నాగం అంతా అప్సెట్ అయిపోతే ఆ సిరియా దేశం రాజు పిలిచి అడుగుతాడు. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు? ఇజ్రాయెల్ దేశం రాజు కంటే వాళ్ళు ఏం చెప్తారంటే, మీలో మళ్ళీ ఎవడు ఇట్లేదండి, ఇజ్రాయెల్ దేశంలో నాకు ప్రవక్త ఉన్నాడు, ఆయన మీ బెడ్రూమ్లో మీరు మాట్లాడుకునే మాట్లాడిన అక్కడ కూర్చుని అంటున్నాడు, ఆయన చెప్పేస్తున్నాడు వాళ్ళ రాజుకు అని చెబుతాడు ఆయన. గమనించండి, అటువంటి ప్రవక్త అక్కడ ఉన్నప్పుడు ఈయన పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తా ఎవరిని చంపాలని ప్రార్థన చేస్తున్నాడు? ఇటువంటి ఏలియాని చంపాలని ప్రార్థన చేస్తున్నాడు. కరెక్షన్కి ఒప్పుకోలేని పరిస్థితులు మనకి. నాలో తప్పు ఉందంటే తప్పును ఒప్పుకోలేని పరిస్థితులు మనకి. దేవుణ్ణి వెతకడం ఎప్పుడైతే మనం మర్చిపోతామో, సత్యానికి ఇవ్వాల్సిన స్థానం మనం ఎప్పుడైతే ఇవ్వమో, మన జ్ఞానులు మనం తలుచుకుంటా మనకిష్టమైన మార్గంలో మన స్వనీతిని అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకోవడం మొదలు పెడతామో ఇటువంటి పరిస్థితి వస్తుంది. మీరు తర్వాత ఒక చిన్న హోంవర్క్, ఇంటికి వెళ్ళి నెక్స్ట్ అధ్యాయం చదవండి. ఇదే ఊరి బయట 4 కుష్ఠరోగులు ఉంటారు. ఈ 4 కుష్ఠరోగులు ఆలోచిస్తారు. ఏమని ఆలోచిస్తారు? మనకి తినడానికి ఏం లేదు, 7 ఉండి చచ్చిపోతాము, ఊర్లోకి వెళ్తే ఊర్లో కరువు ఉంది అక్కడ చచ్చిపోతాము, ఒక పని చేద్దాం, మనం రాజుగారి క్యాంప్కి వెళ్దాం, సిరియా దేశం రాజు క్యాంప్కి. వాళ్ళు ఎడుదిరిగి చంపేస్తారు. 3 చోట్ల ఎట్టని చచ్చిపోయేది. ఒకవేళ కనుకరించి వాళ్ళు ఏమో తినడానికి వేస్తే అక్కడ బతుకుతాం కదా అని అక్కడికి వెళ్ళినప్పుడు, అంతకుముందు రోజు రాత్రే దేవుడు ఆ సిరియా దేశం సైన్యానికి ఒక గొప్ప సైన్యం యొక్క గుర్రపు డెక్కలు రథం సౌండ్ వినిపిస్తాడు. వాళ్ళు ఇజ్రాయేలీలు అటాక్ చేయడానికి వస్తున్నారని చెప్పి ఉన్నది మొత్తం వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళి అక్కడ తింటా ఆ నలుగురు కుష్ఠరోగులు ఏమో ఆలోచిస్తారంటే, మనకి ఇట్లా దొరికినప్పుడు మన వరకే మనం తింటాం మంచిది కాదు, మనం వెళ్ళి రాజుగారికి ఇన్ఫామ్ చేద్దామని వాళ్ళు వెనక్కి వచ్చి రాజుగారికి చెప్తే ఆ సిరియా దేశంలో ఉన్న కరువే ఆ ఇజ్రాయెల్ దగ్గర ఉన్న కరువు ఏమైంది? కరువు పోయిందని ఉంటుంది. నలుగురు కుష్ఠరోగులకి వాళ్ళు ఏది చేయాలో ఏది చేయకూడదు నిజం తెలిసింది. వాళ్ళు తింటున్నారు, అన్ని రోజుల నుంచి ఆహారం లేదు. మీరు ఇది హోంవర్క్ చేయండి ఇంటికి వెళ్ళి. ఆహారం లేదు, తింటున్నారు. వాళ్ళు తింటున్న మధ్యలో వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, మనం చేసే పని కరెక్ట్ కాదు, మనం మాత్రమే తింటాము కాదు, అక్కడ లోపల చాలామంది ఆకలితో ఉన్నారు, మనం వెళ్ళి ఇది శుభవర్తమాన సమయం, ఈ శుభవార్తను మనం ఎప్పుడైతే రాజ్యంలో మనం చెప్తామో వాళ్ళకు కూడా ఆహారం వస్తుందని పావురపు రెట్టలు తిని మనుషుల్ని కొడుకుల్ని కూతురులు చంపుకుని తినే ఆ ప్రజలకు వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఆహారాన్ని తీసుకొచ్చారు. ఎందుకు? వాళ్ళు ఆలోచించారు మనం చేస్తున్నది కరెక్ట్ కాదని. వాళ్ళు ఏమి చేయాలో వాళ్ళు తెలుసుకుని, ఎవరాళ్ళు? కుష్ఠరోగులు. రాజుగారి డ్రెస్ వేసుకుని లోపల గోనెపట్టు కట్టుకుని క్రైస్తవులుగా బయట చెప్పుకుంటా, లోపల మనకు ఉండాల్సిన సమస్యలో మనం బాధపడతా, లోపల విలిపిస్తా, దేవుడికి మనం ఎలా ప్రార్థన చేయాలో అలా ప్రార్థన చేయకుండా మనం వాళ్ళని వీళ్ళని నిందిస్తా బ్రతుకుతుంటే, అవునా కదండి? మనం రాజులైనా యాజక సమూహం, బయటకు మాత్రం రాజుగారి డ్రెస్, మనకి క్రైస్తవులు అన్న పేరు, లోపల ఎవరికి ఉండాల్సిన గోనెపట్లు వాళ్ళకి ఉన్నాయి, ఎవరికి ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండాల్సిన ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన కరెక్ట్గా లేదు. కానీ నలుగురు కుష్ఠరోగులు వాళ్ళకు విషయాన్ని గ్రహించారు. వాళ్ళకి తినటానికి వచ్చింది, ఏమి లేని స్థితిలో 4 ఆప్షన్స్లో 3 చావులు వాళ్ళకి. ఒకటి లైఫ్. ఊర్లోకి వెళ్తే చచ్చిపోతారు, అక్కడే ఉన్న చచ్చిపోతారు, సిరియా రాజు చంపేస్తాడు. ఈ 3 చావు ఆప్షన్లు. ఒక ఆప్షన్ ఏంటి? ఒకవేళ ఆహారం కొంచెమేం దొరుకుద్దేమో ఆయన కనికరిస్తే అనుకుని వెళ్ళారు, కానీ అక్కడ సమృద్ధిగా వాళ్ళకి ఆహారం దొరికింది. దొరికినప్పుడు ఏం చేశారు? వాళ్ళకి ఎలా ఆహారం దొరికిందో అది వచ్చి ఎక్కడ చెప్పారు? ఆహారం లేని ప్రదేశంలో చెప్పారు. మనం క్రైస్తవులు అంటేనే బేసికల్గా జ్ఞానం లేని వాళ్ళు. మనం ఎట్టైనా నాశనం అయిపోతాం, లోకంలో మనం నాశనం అయిపోతాం, సైతాన్ గాడి చేతికి చిక్కినా నాశనం అయిపోతాం. దేవుడు కనికరిస్తాడని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనకి ఏమిస్తున్నాడు? యాక్చువల్గా సమృద్ధిని ఇస్తున్నాడు. ఆ సమృద్ధిలో మనం తింటా మనం ఏం చేస్తున్నాం? సమృద్ధిలో మనం జీవిస్తా ఏం చేస్తున్నాం? ఇట్లా నేను ఒక్కడనే తింటాం మంచిది కాదు, తిండి లేకుండా నాశనం అయిపోతున్నాడు బయట చాలామంది ఉన్నారని ఆ శుభవర్తమానాన్ని మోసుకెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ ఇవ్వకుండా మన శరీరానికి ఇవ్వాల్సిన ప్లేస్ మన శరీరానికి ఇస్తున్నావా? ఆలోచించండి ఒకసారి. కళ్ళు మూసుకుందామా? దేవుని శరీరాన్ని భుజించడానికి, ఆయన రక్తాన్ని త్రాగడానికి మనం సిద్ధపడతా ఉన్నాం. ఆలోచిద్దామా? ఇటువంటి భ్రష్టమైన హృదయము, ఇటువంటి నీచమైన హృదయాలు, పరిస్థితులు నీకు నాకు ఎందుకున్నాయి ఒకసారి ఆలోచిద్దామండి. బయటకు మాత్రం రాజుగారి డ్రెస్సు, లోపల మాత్రం గోనెపట్లు. ఆ గోనెపట్లు ఉన్నప్పటికీ మనం చేస్తున్న ప్రార్థన ప్రభానికి స్తోత్రాలు, మనం చేస్తున్న ప్రార్థన ఎటువంటి ప్రార్థన? మనం చేస్తున్న ప్రార్థన ఎటువంటి ప్రార్థన? మన తప్పుల్ని క్షమించి దేవుడు మనల్ని సరిచేస్తారని ప్రార్థన చేస్తున్నామా? లేకపోతే మనకున్న పరిస్థితుల్లో మన పక్కవారిని, మన ఎదుటి వారిని మనం నిందిస్తా మనం అటువంటి ప్రార్థన చేస్తున్నామేమో ఒకసారి గమనించుకుందామండి. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తున్నాము. ప్రభా, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు, ఆయనే నా కోట, నా ఆశ్రయము, నేను నమ్ముకున్న నా దేవుడని దేవుని గురించి మనం మాట్లాడుతున్నామా? ఆయన ఆశ్రయంగా మనం చేసుకున్నామా? ఇదిగో ఆయన ఆశ్రయంగా చేసుకున్న రోజున
దేవుడు చెప్తున్న మాట. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నదని రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందుమని. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని సమృద్ధి, దేవుని యొక్క కాపుదల విరిగి నలిగిన మనసులు కలిగి ఉన్న వారి మీద ఉంటుందని, ఆయన ఆశ్రయించిన ఆ జీవితాల్లో దేవుని యొక్క కృప నింపబడుతుందని వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తా ఉన్నది. ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి స్తోత్రాలు. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని శరీరాన్ని భోజించబోయి ఆయన రక్తంలో పాలు పంచుకోబోతుండగా మన జీవితాన్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. అటువంటి తత్వం మనలో ఉంటే క్షమించమని అడుగుదాం దేవుని. మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుని దేవుని ఆరాధనలోకి వెళ్దాం. ప్రభానికి స్తోత్రాలు. నన్ను